कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप पंचदशोऽध्यायः पुरुषोत्तमयोगः। श्रीभगवान् उवाच ऊर्ध्वमूलम् अधःशाखम् अश्वत्थम् प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। వాస్తవమునకు సచ్చిదానంద పరంబ్రహ్మమందే ఉన్న జీవుడనబడువాడు తన ఉనికిని అన్య అనాత్మ విషయములలో తప్పుగా గుర్తించుకుని సచ్చిదానంద పరంబ్రహ్మము నుండి జారిపడుట జీవుని సంసార వృక్షమునకు మూలం కారణం. చాలా గుదునుగాక అను ప్రవృత్తి క్రింద సంసారమునందు శాఖలు. సంసారమునందు సంసారమును అతిక్రమించమని చెప్పిన వేదములందు యథేచ్ఛగా ప్రవర్తించదనుగాక అనుభావమే సంసార వృక్షమునకు ఆకులు. సంసారులు సంసార భావంలో సంసారమును కోరుతూ శాశ్వతమని అంటున్న సంసారమును అశాశ్వతమని ఏ సాధకుడు తెలుసుకుంటాడో ఆ సాధకుడు వేదవిత్. अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः। अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके। ఆ జీవునిచే కల్పింపబడిన సంసార వృక్షపు శాఖలు గుణముల చేత పుష్టిని పొంది విషయముల చేత చిగుర్చి క్రింద సంసారమును సరిగా అర్థం చేసుకోలేకుండగా
పైన సచ్చిదానంద పరంబ్రహ్మను అచ్చట నుండి జారిపడుటను సరిగా అర్థం చేసుకోలేకుండగా వ్యాపించినయి. ఈ జీవభావమునందుండి చేస్తున్న కర్మల అనుబంధములు పూర్వాపరములు బ్రహ్మతత్వము నుండి శాశ్వతముగా విడిపోవుటకు మూలములై కారణములై క్రింద సంసారంలో నాటుకొనిపోయినయి. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్ న చ సంప్రతిష్ఠా. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన ఛిత్వా. ఈ సంసారం యొక్క స్వరూపం ఇలా ఎవ్వరికీ తెలియటం లేదు. ఎలా పోతుందో, ఎలా వచ్చిందో, ఉండి ఎలా ఏడిపిస్తున్నదో కూడా తెలియటం లేదు. అశాశ్వతమైన ఈ సంసార వృక్షమును ఆమూలాగ్రం కార్యకారణములతో సహా దృఢమైన వైరాగ్యమనే ఆయుధం చేత బలంగా ఛేదించి తతః పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణీ. అప్పుడు కదా ఏ పదమును చేరి తిరిగి సంసారమునకు మరలుటలేదో ఆ పదమునకు నిజంగా మార్గం వేసుకొనబడవలసినది. అంటే వైరాగ్యమనే ఆయుధం చేత సంసారమును ఛేదించిన తరువాతనే నిజంగా మోక్ష పదమునకు మార్గం వేయుట జరుగుతుంది. ఏ సచ్చిదానంద పరంబ్రహ్మను విడుచుట వలన ఈ ప్రవాహరూప సంసారం వస్తున్నదో తన సాధన కర్మాచరణలో ఆ ఆదిపురుషుని సచ్చిదానంద పరబ్రహ్మను తన నిజస్వరూపమును గుర్తిస్తూ మార్గమును వేసుకుంటూ సాధనను సాగించాలి. నిర్మాణమోహ జిత సంగదోష అధ్యాత్మనిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చన్త్యమూఢా పదమవ్యయం తత్ ఆ ఆ ఆ ఆ. దేహాభిమానమనే మోహం లేనివారు, జగద్విషయములందు ఆసక్తి దోషమును విడిచినవారు, తమ జగత్తునందు కూడా సత్యమై ఉన్న ఆత్మతత్వమును నిత్యమూ గుర్తించువారు, కోరికలనన్నిటినీ విడిచినవారు, సుఖదుఖాది ద్వంద్వముల నుండి ముక్తులైన వారు అయిన జ్ఞానులు తాము జారవిడిచిన పరంబ్రహ్మమునే ఈ సాధన ద్వారా పొందుతున్నామని గుర్తిస్తూ సాధన చేస్తున్నవారై శాశ్వతమైన ఆ పదమును తిరిగి పొందుతున్నారు. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.
ఏ పదమును చేరి తిరిగి సంసారంలోకి జారిపడనని చెప్పాను, అది నా స్థానమే. ఆ స్థానమును సూర్యచంద్రాగ్నులెవరూ సంసార విషయములు జగత్తు ప్రకాశింపజేయలేవు. వాటి ప్రకాశమనబడే దానిచేత తెలుసుకుని పొందలేరు. వారి వారి కల్పిత మాయా సంసార ప్రవృత్తిని గుర్తించి విడిచి పొందాలి. వేరే మార్గం లేదు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. సచ్చిదానంద పరంబ్రహ్మనైన నా స్వరూపమే వాస్తవమునకు అయి నా ఉనికిని సదా అనుభవిస్తున్నవాడైనప్పటికీ ఈ జీవుడనబడేవాడు సంసార ప్రవృత్తిలో జీవభావమును ఆరోపించుకున్నవాడై కామప్రేరితములైన మనస్సుతో కూడిన 6 ఇంద్రియములను ఆకర్షిస్తూ గుణకర్మల కృషినే చేస్తున్నాడు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. దేహేంద్రియ మనోబుద్ధులను ఇలా తన జీవభావములకు తగినట్లు శాసిస్తూ ఉపయోగిస్తున్న జీవుడు శరీరంలోకి వచ్చేటప్పుడు, శరీరమును విడిచిపోయేటప్పుడు పువ్వులోని వాసనను గాలి తీసుకుపోతున్నట్లు ఈ ఇంద్రియాలలోని విషయ వాసనలను తీసుకొని పోతూ వాటి అందే గుణకర్మల కృషిని చేస్తూ ఉంటాడు. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. శ్రోత్ర త్వక్ చక్షుర్జిహ్వా ఘ్రాణేంద్రియములను మనస్సును తన విషయములకు స్థానంగా చేసుకుని కామప్రవృత్తితో కూడిన శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయములను అనుభవిస్తూ ఉంటాడు. ఇలాగే కృషి చేస్తూ ఉంటాడు శరీరమును పొందినప్పుడు, శరీరమును విడిచిన తరువాత కూడా. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః
ఆ దేహమును విడిచిపోవడము, దేహమునందు ఉండటము, విషయములను అనుభవించటము, గుణములతో సంబంధం కలిగి ఉండటము అనే జీవుని స్థితిని మూఢులు తెలుసుకోవడం లేదు. జ్ఞానదృష్టి కలవారే చూడగలుగుతున్నారు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. అలాగే తత్వదృష్టితో సాధన చేస్తున్న జ్ఞానులు మాత్రమే తత్వజ్ఞాన నిశ్చయాత్మక బుద్ధియందు జీవుని కంటే విలక్షణమైన ఆత్మను, నన్ను చూడగలుగుతున్నారు. సాధన చేస్తున్నామనుకుంటున్నప్పటికీ తత్వజ్ఞాన దృష్టి లేని వారు సాక్షిరూపముగనున్న పరమాత్మనైన నన్ను గుర్తించుటలేదు. యదాదిత్యగతం తేజః జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఆ సూర్యచంద్రులను చూచేది, ప్రకాశింపజేసేది చక్షురాది ఇంద్రియములు. వాటిని ప్రకాశింపజేసేది మనస్సు. మనస్సును ప్రకాశింపజేసేది బుద్ధి. బుద్ధికి నిజజ్ఞానమిచ్చి సంసారము నుండి తప్పించేది ఆత్మ. అంటే బాహ్యములైన ఈ ప్రకాశములను తత్వదృష్టితో నిజభావమున ప్రకాశింపజేసేది ఆత్మస్వరూపుడనైన నేనే. కనుక తెలియవలసినది నా ప్రకాశమే గాని బాహ్యములైన ప్రకాశములు కావని జ్ఞానులు తెలుసుకున్న విధంగా నీవు కూడా తెలుసుకో. గామావిశ్య చ భూతాని ధారయామ్యహం ఓజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః జీవభావమును ఇంద్రియాలు, ఇంద్రియాలను దేహము, దేహమును భూమి ధరిస్తున్నాయి. ఇవి కార్యకారణ సంబంధంతో ఒకదానినొకటి ధరించే స్థానములు. ఇది జీవభావం. కాని వాస్తవంలో జీవుడు నేను ఉన్నాను అనే నిజ ఉనికినే, నా ఉనికినే ధరిస్తున్నాడు. అయినా మోహం చేత తన నిజ ఉనికిని గుర్తించలేక నేను దేహమై ఉన్నాను అని భావించే జీవుని దృష్టిలో పరమాత్మనైన నేను ఈ కార్యకారణ సంబంధమైన
బాహ్యస్థానములను ధరిస్తున్నట్లుగా తలంచబడుతున్నాను. అలాగే చంద్రుని వలన పంటలు, పంటల వలన దేహము, దేహం వలన జీవభావము పోషింపబడుతున్నాయి జీవుని దృష్టిలో. కాని జీవుడు నిజంగా నా ఉనికి అందే పోషింపబడుతున్నట్లు జ్ఞానులు తెలిసిన విధంగా నీవు తెలుసుకో. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. వైశ్వానరాగ్ని భోజనములను పచనం చేయుట, భోజనం వలన దేహము, దేహం వలన జీవుడు పోషింపబడుట, ఇది జీవభావం. కాని వాస్తవానికి జీవుడు నా నిజమునికి చేతనే పోషింపబడుతున్నాడు. అంటే వైశ్వానరాగ్నిని, ప్రాణులను ఆశ్రయించి నేను పోషించుట అనునది జీవుని దృష్టియేనని, ఇది నాకు సాక్షి మాత్రమేనని జ్ఞానులు గుర్తించిన విధంగా నీవు కూడా గుర్తించు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్ జ్ఞానమపోహనం చ. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యః వేదాంతకృద్ వేదవిదేవ చాహం. సర్వప్రాణుల హృదయమునందు, అంటే జీవభావములకు విలక్షణమైన నా స్థానమునందు దేహేంద్రియ మనోబుద్ధుల కంటే సన్నిహితంగా ఉన్నాను. నా ఉనికి వలననే నేను ఉన్నాను అనే స్మృతి సర్వప్రాణులకు కలుగుతున్నది. నా ఉనికిని గుర్తించిన వారు జ్ఞానులవుతున్నారు, గుర్తించనందువలననే అజ్ఞానులవుతున్నారు. వేదములలో ప్రతిపాదించబడిన కర్మల వలనను జ్ఞానము వలనను నేనే తెలియబడవలసినది. వేదాంతమును చేసిన వాడను నేనే, వేదముల తత్వమును తెలిసిన వాడను నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవ చ. క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. లోకంలో, దేహలోకంలో క్షరుడని అక్షరుడని పిలువబడే ఇద్దరు పురుషులున్నారు. నాశనమయ్యే దేహం క్షరపురుషుడు. దేహంతో నాశనం కాకుండా మాయాస్వరూపంలో అనేక దేహములను పొందుతున్న జీవుడు అక్షర పురుషుడు. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః.
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः आ आ కాని పరమాత్మ అని చెప్పబడే ఇంకొక ఉత్తమ పురుషుడు వేరుగా ఉన్నాడు. జీవుని త్రిలోకములను అవస్థలను శాసిస్తూ తన ఉనికిని గుర్తించమంటున్న ఆ ఈశ్వరుడే ఈ దేహలోకంలో ఉన్న పరమాత్మ. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ఆ క్షరపురుషుడైన దేహమున కంటెను అక్షరపురుషుడైన జీవుని కంటెను ఈ పరమాత్మ అతీతుడు, ఉత్తముడు. కనుకనే లోకమునందు దేహమునందు నా తత్వమును బోధించే వేదశాస్త్రములందు ఈ పరమాత్మ నేను పురుషోత్తముడని చెప్పబడుతున్నాను. యో మాం ఏవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత ఆ ఆ ఆ అర్జున, ఏ జీవుడు మోహమును విడిచి ఇలా పురుషోత్తముడనైన నన్ను తెలుసుకుంటాడో అతడు సమస్తమును తెలిసినవాడు. అతడే జీవపురుష భావమును విడిచి పురుషోత్తముడనైన నాతోటి తన నిజ ఉనికిని గుర్తించి సాధన కర్మాచరణ ద్వారా నిజపురుషుడవుతాడు, పురుషోత్తముడవుతాడు. కనుక నీవు అడిగిన పురుషుడు అనబడువాడు జీవభావంలో మాయాస్వరూపుడు గనుక ఇదమిత్తమను రూపం లేనివాడు. పురుషోత్తముడైన పరమాత్మయే అంటే నేనే నిజ పురుషుడనుటకు అర్హత కలవాడను. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. అర్జున, ఇది ఇలా అతి రహస్యమైన శాస్త్రం. నిజ పురుషుని గురించి చెప్తున్న ఈ శాస్త్రమును ఎప్పుడూ నేను ఇలాగే చెప్తున్న దీనిని తెలుసుకుని సాధకుడు జ్ఞాని అవుతున్నాడు, కృతకృత్యుడు అవుతున్నాడు.
सत् इति श्रीमहाभारते भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तमयोगो नाम 15 अध्यायः।